రామారావు గారు రాపూరులో సబ్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉంటున్నప్పుడు ఆయన దగ్గర పనిచేసే షరాఫ్ విపరీతంగా త్రాగేవాడు. అతని త్రాగుడు అలవాటు వలన అతని చెల్లెలికి పెళ్లి సంబంధం కుదరట్లేదు. ఒకరోజు ఆ పిల్ల ఆయన దగ్గరకొచ్చి బాధపడితే రామారావు గారు ఆ పిల్లను దర్గా స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామి ఆ పిల్లతో అమ్మా, మీకు గొలగమూడి దగ్గర కాబట్టి 6 శనివారాలు వెంకయ్య స్వామి దర్శనం చేసుకొని ఒక ప్రదక్షిణ చేసి దునిలో టెంకాయ సమర్పించు అని చెప్పారు. ఆ పిల్ల స్వామి చెప్పినట్లు చేయటం ప్రారంభించిన 4వ వారంలో సూళ్లూరుపేటలో బంధువుల పెళ్లికి వెళ్ళగా అక్కడ ఒక కుటుంబం వారు చూసి ఇష్టపడి మాట్లాడుకొని 6వ శనివారం కల్లా పెళ్లి కుదిరింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వారు ఆనందంగా ఉన్నారు. రామారావు గారి పొరుగింట్లో ఉండే భార్యాభర్తలు సఖ్యతగా ఉండేవారు కాదు. అతను ఆటో డ్రైవర్. అతను ఒకటంటే దానికి పూర్తి వ్యతిరేకంగా భార్య మాట్లాడేది. రేకుల షెడ్డులో ఉండేవారు. అతన్ని తీసుకుని స్వామి దగ్గరికి వెళితే స్వామి అతనితో బాబూ, నీ భార్య మాట విను. నీ భార్య కంట నీరు పెట్టుకుంటే నీకు డబ్బు ఎలా వస్తుంది? నీవు నీ భార్య మాట వినకపోతే నా దగ్గరికి రాకు. వింటావా? 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 అని చెప్పి పంపించారు. అతను స్వామి చెప్పినట్లు వింటున్నాడు. ఇప్పుడు హాయిగా ఉంటున్నారు. మిద్దె ఇల్లు కట్టుకున్నారు. నెల్లూరు ఫతేఖాన్ పేట నుండి సుధాకర్ ఒకసారి దర్గా స్వామి దర్శనానికి క్రొత్త టైర్లు వేసిన వ్యాన్‌లో స్నేహితులతో బయలుదేరాడు. వారంతా తెలిసిన వ్యక్తి దుర్గుణాల గురించి మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. కొంతసేపటికి టైరు పంక్చర్ అయిందని గమనించి దిగి చూసేసరికి అది చాలా దూరం ముందరే పంక్చర్ అయిందని అర్థమయింది. పంక్చరైన టైరు చాలా నలిగిపోయి దాన్ని తీసి పారేయాల్సి వచ్చింది. అప్పుడు కానీ మహనీయుల దర్శనానికి వెళ్ళేటప్పుడు సద్గురు స్మరణతో వెళ్ళాలని, అలా వెళ్ళకపోవటం వలననే టైరు పంక్చర్ అయిందని మనసులో ముద్ర పడింది. ఇతరులను నిందించటం, పందిమల భక్షణ చేయటం వంటిదని సాయిబాబా చేసిన హెచ్చరికను గుర్తించుకొని నడుచుకుందుముగాక. సుధాకర్ గారి అబ్బాయి 10వ తరగతి చదివేటప్పుడు మొదటిసారి స్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. స్వామి పాస్ అవుతాడు అని ఆశీర్వదించారు. ఆయనకు తమ పిల్లవాడు పాస్ అవుతాడనే నమ్మకం లేదు. కానీ స్వామి దయ వలన 10వ తరగతి పాసవ్వటమే కాక తర్వాతి కాలంలో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఒక దర్శనంతో ఆ పిల్లవాడి చదువు బాధ్యత అంతా స్వామే వహించారు. నెల్లూరు సాయి ప్రసాద్ గారి అబ్బాయి 1995లో ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. అమెరికాలో పీహెచ్డీ కోసం ప్రయత్నిస్తే రాకపోయేసరికి రిలయన్స్ కంపెనీలో ఇంజినీరుగా చేరాడు. తర్వాత సంవత్సరం ప్రయత్నిస్తే ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. అమెరికాకి పంపించాలా లేదా అని దత్తసాయి మందిరం సుబ్రహ్మణ్యం గారిని అడిగితే ఆయన నేను కాదు చెప్పేది, కడప దగ్గర ఓ దర్గా స్వామి ఉన్నారు. ఆయన చెప్పినట్లు చేస్తే మంచిది అన్నారు. సాయి ప్రసాద్ గారికి స్వాములంటే నమ్మకం లేదు. కానీ సుబ్రహ్మణ్యం గారు చెప్పారని స్వామి దగ్గరకు బయలుదేరారు. సాయి ప్రసాద్ గారు అక్కడికి వెళ్ళకముందే స్వామి అక్కడ ఉన్న నెల్లూరు భక్తులతో ఇవాళ నెల్లూరు నుండి ఇంకొక భక్తుడు వస్తున్నాడు అని చెప్పారు. సాయి ప్రసాద్ గారు వెళ్ళిన తర్వాత స్వామి ఎందుకు వచ్చావు అని అడిగారు. స్వామి, నేను నెల్లూరు నుండి వచ్చాను. నేను నిష్కపటంగా మాట్లాడతాను. నాకు మీ దగ్గరికి రావటానికి ఇష్టం లేదు. ఒక విషయమై నెల్లూరు దత్తసాయి మందిరం సుబ్రహ్మణ్యం గారిని అడిగితే ఆయన మిమ్మల్ని కలవమన్నారు అని వివరంగా చెప్పారు. స్వామి, ఏమిటి మీ సమస్య అని అడిగారు. ఆయన మా అబ్బాయికి అమెరికాలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చింది. మీరు పొమ్మంటే పోతాడు, వద్దంటే వెళ్ళడు అని చెప్పారు. క్షణం ఆలోచించి ఆయన అబ్బాయి పేరడిగి ఆ అబ్బాయిని నిరభ్యంతరంగా వెళ్ళమని చెప్పు. ఆ అబ్బాయి బాగోగులు నేను చూసుకుంటాను అని స్వామి అన్నారు. వారి అబ్బాయి తర్వాత స్వామి దర్శనం చేసుకుని మరలా ఆ విషయమై అడిగి స్వామి చెప్పినట్లు అమెరికా వెళ్ళి పీహెచ్డీ పూర్తి చేసి సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. తర్వాత కూడా స్వామి మీ వాడిని అమెరికాకి పంపించింది నేనే. మరలా వాడిని నేను ఇండియాకు తీసుకువస్తాను. కొంచెం సమయం పడుతుంది అని వారికి అభయమిచ్చారు.
1998లో సాయి ప్రసాద్ గారి అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఒక పిల్లవాడి ఫోటో స్వామికి చూపించారు. స్వామి, ఈ సంబంధం బాగుంది. ఏ సమస్యలు రావు. నేను పెళ్లికి వస్తాను. ఏ రూపంలో వస్తానో చెప్పను అన్నారు. పెళ్లికి స్వామి ఉత్తరం వ్రాయించి ఆశీస్సులు పంపించారు. వివాహమైనాక కొత్త దంపతులు స్వామి దయ వలన హాయిగా ఉన్నారు. సాయి ప్రసాద్ గారి భార్యతో స్వామి ఒకసారి, నీకు తెలుసా, మీ అల్లుడి చేత పెద్ద ఇల్లు కట్టిస్తున్నాను. పూనాకెళ్ళి చూడు అన్నారు. తర్వాత పూనాకెళ్ళి చూస్తే నిజంగానే చాలా పెద్ద ఇల్లు కట్టారు. పైగా అది డూప్లెక్స్ ఇల్లు. వారికి ఇల్లు కడుతున్నారని తెలుసు గాని ఎంత ఇల్లు అనే విషయాలు ఏమీ తెలియవు. ఎక్కడో నీలకంఠరావుపేటలో కూర్చున్న స్వామికి అంత స్పష్టంగా తెలుస్తున్నాయి. అంటే స్వామి సర్వవ్యాపకుడని, సర్వజ్ఞుడని స్పష్టమవుతున్నది. రాయచోటి స్వరూపగుప్త గారి తమ్ముడు అమర్నాథ్ గారి అమ్మాయి పెళ్లి అయిన తర్వాత స్వీడన్ వెళ్ళటం కోసం వీసాకి అప్లై చేశారు. స్వామి ఇద్దరూ కలిసి వెళతారు అని ఆశీర్వదించారు. వివాహమైనాక అమ్మాయి వీసా గురించి ఢిల్లీలో ఎంబసీ వారికి ఫోను చేసి విచారించగా వీసా రావటానికి ఇంకొక 10 రోజులు పట్టవచ్చు అని చెప్పారు. అంతటితో వారి అల్లుడు అమ్మాయిని తర్వాత పంపించండి, నేను ముందర వెళతాను అని చెప్పాడు. అమర్నాథ్ గారు అతనితో, స్వామి చెప్పారంటే మీరిద్దరూ తప్పనిసరిగా ఒకేసారి వెళతారు అని స్వామి ఆశీర్వచనం గుర్తు చేశారు. అద్భుతంగా ఆ రోజు సాయంత్రానికల్లా వారి అమ్మాయికి వీసా వచ్చింది. వారి అల్లుడు స్వామి చెప్పిన మాట యొక్క మహిమను అప్పుడు గ్రహించాడు. స్వామి మాట జరిగి తీరవలసిందే. ఒకసారి ఒక ఫంక్షన్ జరిగి రోజు అమర్నాథ్ దంపతులు దర్గాలో ఒక ఫంక్షన్ జరిగిన రోజు అమర్నాథ్ దంపతులు, స్వరూప గుప్తా దంపతులు కలిసి ఆటోలో స్వామి దగ్గరికి వెళ్లారు. ఆటో లైట్లు సరిగ్గా పని చేయట్లేదని డ్రైవరు రిపేరు చేస్తున్నాడు. స్వామి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరబోతే ఆటో స్టార్ట్ అవ్వట్లేదని, లైట్లు వెలగట్లేదని, రాత్రిపూట లైట్లు లేకుండా వెళ్ళటం కష్టమని ఆటో డ్రైవర్ చెప్పాడు. స్వామి పంపించారు కాబట్టి అమర్నాథ్ గారు ధైర్యంగా ఆటో డ్రైవరుతో, నువ్వు స్టార్ట్ చెయ్యి, పంపించేవాడు ఆయన అని దృఢమైన విశ్వాసంతో చెప్పారు. వెంటనే ఆటో స్టార్ట్ అవ్వటమే గాక లైట్లు కూడా వెలిగాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఆటో అతను, ఏమి అన్నా ఇలా స్టార్ట్ అయింది అంటే మనలో ఎవరికో సందేహం ఉండి ఉండాలి. దాన్ని తీసెయ్యటానికే స్వామి ఇలా చేసుంటారు అని అమర్నాథ్ గారు చెప్పారు. రాయచోటిలో సత్యసాయి బాబా మందిర నిర్మాణమప్పుడు కమిటీ వారు స్వామి ఆశీస్సులకని వెళ్ళినప్పుడు స్వామి కొంత డబ్బులిచ్చి భూమి పూజ చేయించారు. వారు అప్పటి నుండి మార్గదర్శనం కొరకు స్వామిని కలుస్తుండేవారు. సాయిబాబా, కృష్ణుని విగ్రహాలు తీసుకురావటానికి స్వరూపగుప్త గారు, ఆయన తమ్ముడు అమర్నాథ్ గారు జైపూర్ వెళ్లే ముందు స్వామి ఆశీస్సుల కోసం వెళ్ళారు. మాటల సందర్భంలో స్వామిని, ఎంత ఖర్చవుతుంది స్వామి అంటే 70, 80 వేలు అవుతుందన్నారు. స్వామితో, నాకు విగ్రహం సెలెక్ట్ చేయటం తెలియదు. మీరే ప్రేరేపణ చేసి మంచి విగ్రహాన్ని తీసుకునేటట్లు ఆశీర్వదించండి అని ప్రార్థించారు. ఏమిరా తెలివిగా మాట్లాడుతున్నావు అని హెచ్చరింపుగా పలికారు. నా ప్రమేయం అంటూ ఏమీ లేదు. మీరే విగ్రహం తీయించాలి అని వారు మరలా విన్నవించుకున్నారు. అలాగే నువ్వు వెళ్ళరా అని స్వామి అన్నారు. జైపూర్ వెళ్లి విచారించగా విగ్రహం ఖరీదు ఎక్కువ చెప్పారు. ఒకచోట ధర ఎక్కువైనా సాయిబాబా విగ్రహానికి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు. వారు కృష్ణుడి విగ్రహం చూసి వచ్చేసరికి వాళ్ళు తీసుకుందామనుకున్న సాయిబాబా విగ్రహాన్ని అమ్మకందారు మరెవరికో అమ్మేశాడని తెలిసింది. వారు ఇచ్చిన అడ్వాన్సు తిరిగి తీసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని మరలా తేరిపార చూడగా బాబా అభయహస్తం వెనకాల రాయి చీలి ఉంది. అందుకోసమే స్వామి ఆ విగ్రహాన్ని కొనవలసి రాకుండా ఉండే పరిస్థితిని కలగజేశారని స్ఫురించింది. తర్వాత రోజు నామస్మరణ చేసుకుంటూ వెళ్ళే బాబా కృష్ణుని విగ్రహాలు ఒక దుకాణంలో అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు. తర్వాత విగ్రహాలు డెలివరీ తీసుకునేటప్పుడు మాట్లాడుకున్న ధర కన్నా తక్కువగా స్వామి చెప్పిన విధంగా 80,000 మాత్రమే తీసుకున్నారు. అట్లానే విగ్రహం తీసుకురావటానికి వాహనం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చారు. వారి ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు గాను ట్రాన్స్‌పోర్ట్ డ్రైవరు 2 గంటలైనా రాలేదు. ఒక పరిచయస్తుడు తటస్థించి విషయం అడిగి తెలుసుకొని అతను 3 రోజుల తర్వాత బయలుదేరి వస్తానని చెప్పి అతను విగ్రహాన్ని భద్రంగా తీసుకొచ్చాడు. స్వామి ఆశీర్వాదంతో బయలుదేరినందువలన బాధ్యతంతా స్వామి వహించి వ్యవహారాన్ని నిర్విఘ్నంగా జరిపించారు.
చాలామంది భక్తుల అనుభవాలలో స్వామి నోటి నుండి వెలువడిన వాక్యం అమోఘమైన శక్తి కలదిగా ఉండి ఊహకందని రీతిలో సత్యమయ్యేది. కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రాబల్యం వలన భక్తుల మనస్సులో సందేహం, సందిగ్ధం కలిగిన స్వామి చెప్పిన వాక్యానుసారం విశ్వాసంతో నిలబడి చివరిదాకా ప్రయత్నం చేసిన వారికి కార్యాలు సఫలమయ్యేవి. కాకతాళీయము అనే పదం మొదటిసారి యోగ వాసిష్టంలో చెప్పబడింది. ఒక కాకి వెళ్ళి చెట్టు మీద ఉన్న కొబ్బరికాయ మీద వాలుతుంది. ఇంతలోనే ఆ కొబ్బరికాయ నేలకు రాలుతుంది. ఈ పరిస్థితిలో కాకి వెళ్ళి వాలటం వలన కాయ రాలిందా? లేదా వ్రాలుతున్న కాయ మీద కాకి వాలిందా అనే వెంట్రుక మందం సందేహం కలగవచ్చు. ఇదే విధంగా ఒక కార్యం సఫలమైనాక అది మన పురుషార్థం వల్ల జరిగిందా లేక గురుకృప వలన జరిగిందా అనే మీమాంస కలగవచ్చు. గురుకృప పొందాలంటే వారి వాక్యమునందు దృఢమైన విశ్వాసంతో నడవాలి. పని ప్రారంభించిన దగ్గర నుండి దాన్ని సఫలంగా పూర్తి చేసేదాకా జరిగిన సంఘటనలను అవలోకనం చేసుకుంటే స్వామి మాట ఎంత ప్రభావవంతములో తెలుసుకోగలము.